శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి సాయంత్రం 6:52 వరకు, తదుపరి విదియ. అనురాధ నక్షత్రం ఉదయం 9:58 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శివం యోగం ఉదయం 11:27 వరకు, తదుపరి సిద్ధయోగం. బాలవకరణం ఉదయం 6:52 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:42 నుండి 5:21 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:25 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:33 నుండి 3:12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్ర వివరాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం ఈనాడు. అనురాధ నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధం, అనురాధస్య సంజ్ఞికం అని మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. అలాగే అనురాధ పూర్తయిన తర్వాత జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈనాడు ఉన్నది. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని విష్ణువు యొక్క నామాల్లో విశేషమైనటువంటి నామంగా చెప్తారు. జ్యేష్ఠత్వం అంటే ఉన్నతత్వం, పెద్దది అని చెప్తారు. అలాగే జ్యేష్ఠాదేవి అనే పేరుతో సముద్రుడి యొక్క కుమార్తెలు ఇద్దరిలో ఆవిడ దరిద్ర దేవతగా జ్యేష్ఠాదేవి అని పిలుస్తారు. చిన్న కుమార్తె ఎవరు అంటే మహాలక్ష్మీదేవి. అటువంటి మహాలక్ష్మీదేవి అధిష్టానంగా కలిగినటువంటి శుక్రవారం నాడు జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కనుక ఎవరైతే దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రుణ బాధలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఈనాడు వాళ్ళు మహాలక్ష్మీదేవి ప్రీతికై విశేషంగా కనకధారాస్తవ పారాయణ కనుక చేసినట్లయితే, 41 రోజులు దీక్షగా కనుక పారాయణ చేసినట్లయితే, శుక్రవారం నుండి ప్రారంభించి చేసినట్లయితే విశేషమైనటువంటి సంపద పొందటంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి రుణాల నుండి కూడా విముక్తులవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సాక్షాత్తు అపర శంకరావతారులైనటువంటి శంకర భగవత్పాదుల వారు ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క దారిద్ర్యాన్ని చూచి చలించిపోయి చెప్పినటువంటి స్తోత్రం కనకధారా స్తవం. ఆ కనకధారా స్తవాన్ని స్వామి ఒక్కసారి చెప్పినంత మాత్రము చేతనే ఆ బ్రాహ్మణ గృహిణి ఇంట్లో ఉసిరికాయల వర్షం, కనక ఆమలక వర్షం కురిసింది. అందుకే దీన్ని కనకధార కురిపించినటువంటి స్తోత్రం కనుక కనకధారాస్తవం అన్నారు. అంగంహరే పులగభూషణమాశ్రయంతి అని ఆ చెప్పేటటువంటి స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ మహాలక్ష్మి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని అంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే లక్ష్మి కావాలి. లక్ష్మి అంటే కేవలం సంపద అనుకుంటే పొరపాటు. తృప్తి అనేది కూడా లక్ష్మే. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, మంచి వాక్ సంపద కూడా లక్ష్మే. లక్ష్మి లేకపోతే ఏమిటి అని ఇంద్రుడు స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం అంటాడు. అమ్మా, నీవు లేకపోతే ఈ లోకంలో ఏమీ లేదు, ఈ లోకమంతా కూడా జీవశ్చవంలాగా అయిపోతుంది అని ఇంద్రుడు అమ్మ గురించి స్తోత్రం చేస్తూ చెప్పినటువంటి మాట అది. ఎందుకంటే మనం ఎవరం ఏ పని చేయాలన్నా కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి, ధనం ఉండాలి, దానితో పాటు సమస్తమైనటువంటి సంభారాలు ఉండాలి. అవన్నీ ఉండాలంటే లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. మన ఇళ్లలో అనేక గృహోపకరణాలున్నా విద్యుత్ లేకపోతే ఏ గృహోపకరణం పనిచేయదు. అలాగే విద్యుత్ శక్తి లాంటి శక్తి లక్ష్మీ శక్తి కనుక అటువంటి లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ మహాలక్ష్మీ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం నేటికి అనుకూలిస్తాడో, ఏ రాశి వారికి ఏ సంఖ్య దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు ఫలితాలన్నీ సక్రమంగా ఉంటాయో, ఏ రాశి వారికి
ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు వైశాఖ బహుళ పాడ్యమి ప్రతిపత్తి తిథి, శుక్రవారం, నక్షత్రం అనురాధ 9:58 వరకు, తదుపరి జ్యేష్ఠ. నేటి ముఖ్య విశేషం కంచి కామకోటి పరమాచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి జయంతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో గురు శుక్ర రవులు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో కుజ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఆనందోత్సాహాలతో ఉంటారు. ఏ విధమైనటువంటి అశాంత భావము లేకుండా ఉండగలుగుతారు. ఉపాధి కోసం ప్రత్యేకంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి నూతనోత్సాహం కలుగుతూ ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి కొత్తమైనటువంటి ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని మార్చాలనే ఊహ పూర్తిగా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి అశాంత భావము లేకుండా ఉండేటటువంటి కారణంగా పై అధికారులు, తోటి ఉద్యోగులు, క్రింది ఉద్యోగులు కూడా సహాయ సహకార భావాల్ని కలిగి ఉంటారు, అందిస్తూ ఉంటారు కూడా. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని క్షేమంతులతో అర్చించినట్లయితే అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉత్తర దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమస్యని సమస్యగా తీసుకోకుండా పరిష్కార దిశగా ఆలోచనని చేసి విజయాన్ని సాధిస్తారు. ఎవ్వరితోనూ విరోధపడాలనేటటువంటి ఆలోచనని కలిగి ఉండరు. ఎప్పటి నుండో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం వృద్ధుల్ని, అనుభవజ్ఞుల్ని, ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని స్వయంగా సంప్రదిస్తారు. కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి క్రమం తప్పకుండా ఔషధ సేవని వారు సేవించేలాగా వీరు జాగ్రత్తగా ఉండి పర్యవేక్షణని చేస్తారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మిని గులాబీలతో అర్చించినట్లయితే ఏ విధమైనటువంటి సమస్యలైనా పరిష్కరింపబడతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం లాభకరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. వ్యాపార స్థలాన్ని మార్చే ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. వృత్తి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉండేటటువంటి కారణంగా ఆనందిస్తారు. గృహంలో శుభకార్యాలకి సంబంధించిన సూచనలు కనిపించేటటువంటి కారణంగా మానసికోత్సాహంతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆనందం ఇనుమడించే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు సాక్షాత్తు పార్వతీదేవిని మల్లెలతో అర్చించినట్లయితే వీరికి ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరపు ప్రయాణాలని చేయడానికి ఏమాత్రపు ఉత్సాహాన్ని చూపించరు. ఊళ్ళో ఉన్నటువంటి బంధుజనాన్నైనా సరే చూడడానికి అంతటి ఇష్టం వారికి ఉండకపోవచ్చు. తరచూ మానసికమైన శాంతి కోసం దైవ పూజల్ని, హోమాలని, అలాగే యజ్ఞాలలో పాల్గొవడాన్ని మొదలైన ఆధ్యాత్మికమైన ఆలోచనలతోనే ఉంటారు. ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు.
దాన ధర్మాలని చేయాలని శక్తికి మించకుండా, అలాగే తీర్థయాత్రల్ని చేయాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొన్ని ఫలించే అవకాశం మాత్రం ఉంది. సంపూర్ణంగా చేయను లేరు, కొన్ని చేయకుండానూ ఉండరు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు భవానీదేవిని చందనంతో కానీ అభిషేకించినట్లయితే తప్పక గృహ నిర్మాణ అవకాశం కలుగుతుంది. వీరికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకుంటూ కనిపిస్తారు. సంతానం దూర ప్రాంతంలో అనారోగ్యంతో ఉంటే తల్లిదండ్రులు స్వయంగా అనారోగ్యం తీరేంత వరకు అక్కడే ఉండి వాళ్ళు ఆరోగ్యవంతులు అయిన తర్వాత మాత్రమే తిరిగి వస్తారు. ప్రయాణాల వల్ల అయ్యేటటువంటి ఖర్చులు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఉత్సాహంగానే ఉంటారు. అంతకుముందు తమదైనటువంటి సొంత భూమిని అమ్మేటటువంటి ఆలోచనకు వస్తారు. అలాగే తమకున్న ఇతర ప్రాంతాల భూముల్లో నిర్మాణాలు చేపట్టాలనే ఊహకి కూడా వస్తారు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వజలంతో అభిషేకించినట్లయితే తప్పక మనశ్శాంతి లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా ఉద్యోగం వచ్చినటువంటి సందర్భంగా కుటుంబంలో ఉన్న సంతానంలో ఒకరు దూర ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి అన్ని పరికరాలు సమకూరినా సకాలంలో దాన్ని వినియోగించుకోలేకపోవచ్చు. తాత్కాలిక అనారోగ్య కారణంగా వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అత్యాశాభావం లేకుండా ధర్మబద్ధంగా వ్యాపారాన్ని చేస్తారు. ఆ కారణంగా ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా భవానీదేవిని కానీ అర్చించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు కలిసొస్తాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి శాంత భావంతో ఉంటారు. లోగడ చేసినటువంటి ఏ దోషాలున్నాయో వాటిని సరిదిద్దుకుని కనిపిస్తారు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లిస్తారు. ఏ విధమైనటువంటి జరిమానాలకి గురి కానే కారు. ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటూ అనారోగ్యానికి భయపడుతూ ఉంటారు. ఇది ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. పెద్దలైనటువంటి వారిని గౌరవ వినయ భావంతో చూసుకుంటూ వాళ్ళ ఆయుష్యాన్ని పెంచడానికి కారకులవుతారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మిని పంచపుష్ప జలంతో అభిషేకించినట్లయితే శుభవాక్య శ్రవణం కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి వీరి కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా దృఢంగా కూడా ఉంటారు. తాము అనుకున్నటువంటి సంస్థని స్థాపించగలుగుతారు. అయితే ప్రారంభ కాలంలో వచ్చేటటువంటి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులని ప్రత్యేకమైన గొప్పమైన ఇబ్బందులుగా గమనించరు. తోటివారి అసూయ ద్వేషాల కారణంగా చిన్నమైనటువంటి ఇబ్బందులకి సిద్ధపడి ఉండాల్సిందే. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి తీసుకున్నటువంటి ఆ అప్పులకి సంబంధించిన వడ్డీని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని సంపూర్ణ చందన జలంతో అభిషేకించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా మాత్రం తాత్కాలికమైనటువంటి నిస్సత్తువతో బాధపడుతూ కనిపించవచ్చు. ముఖ్యంగా నడుములకి, మడమలకి సంబంధించినటువంటి బాధ కొద్దిగా ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా ఎక్కువ నడక అనేటటువంటిది చేయలేకపోవచ్చు. ఇంట బయట ఒత్తిడైనటువంటి పనులతో సతమతమవుతూ ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి స్త్రీజనమే అయితే విశ్రాంతిని తీసుకునేటటువంటి ఆలోచనకి వస్తారు. విశ్రాంతిని తీసుకోవడం చాలా చాలా మంచిది కూడా. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చక్కగా చందన జలంతో అభిషేకించి వడపప్పుని నైవేద్యంగాని చేసినట్లయితే శత్రుదోషం పూర్తిగా తొలగిపోతుంది. తూర్పు దిక్ ప్రయాణం లాభకరం. కలిసొచ్చే రంగు నేటికి నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉంటారు, కానీ శారీరకంగా మాత్రం అంత ఉత్సాహంగా లేకపోవచ్చు. ఏ పనిని చేయాల్సి వచ్చినా సంతానాన్ని కనుక్కునే చేయవలసినటువంటి ఆ పరిస్థితి వచ్చేసరికి మానసికంగా కుంగిపోతారు ఈ రాశివారు. ఈ రోజున సంతానం దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నా లేక దగ్గరలోనే ఉద్యోగం చేస్తున్నా వారిని అడిగి సొమ్ము తీసుకోవాల్సిన పరిస్థితి కలిగే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా ఆలోచించుకుని వారి నుండి ధనాన్ని తీసుకోవడం అవసరం. మకర రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు రంగు వీరికి నేటి కలిసి వస్తుంది. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అప్పు తీసుకున్నటువంటి సంస్థకి అప్పుని తీర్చాలనే బలమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. అది చాలా చాలా మంచిది. అనుకూలురైనటువంటి వారితో మాత్రమే ప్రయాణాన్ని చేస్తారు. అననుకూలురైనటువంటి వారు, వ్యతిరేక ఆలోచనలు కలిగినటువంటి వారు మిత్రులైతే వారిని విడిచిపెట్టేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. ఏలిన నాటి శని ప్రభావం ప్రత్యక్షంగా వీరి మీద ఉండేటటువంటి కారణంగా ఆచితూచి మాత్రమే మాట్లాడతారు. అవసరమైతేనే మాట్లాడాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు కూడా. ముఖ్యంగా కుటుంబంలో ఉండే ఏ రహస్యాన్ని బహిరంగపరచకుండా ఉండడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు అమ్మవారిని రక్తచందనంతో అంటే ఎర్రని గంధంతో అభిషేకించినట్లయితే తప్పక వారికి ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని ఆలోచించి చూస్తే ఏ విధమైన నిర్ణయాన్ని చేయలేనటువంటి అశాంత భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. తాము ఎంతో శ్రమించి చదువుకున్నటువంటి చదువు కాస్త ప్రయోజనం లేకుండా ఉందని, ఆ చదువుకి సంబంధించని ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి కారణంగా చాలా కాలం వృధా అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున ఉద్యోగము అనేటటువంటిది కుటుంబ పోషణ నిమిత్తం సాగేది కాబట్టి కుటుంబం ఏ విధమైన రుణభారము లేకుండా నడపబడుతూ ఉన్నటువంటి కారణంగా, అది కూడా తమ కారణంగా నడపబడుతూ ఉన్న కారణంగా ఆనందాన్ని పొందాలి తప్ప దుఃఖాన్ని పొందాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మిని తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక ఆమె మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. వాయవ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. నరదృష్టి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం సందర్భంగా పటిక ముక్కకు సంబంధించి ఎలాంటి పరిహారం పాటించాలో, అలాగే సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి స్వస్తిక్ లాకెట్ను ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ధారణ చేయాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో నరదృష్టి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నరదృష్టిని తగ్గింపజేసుకోవటానికి పటిక ముక్క పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎవరికైనా జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉండి శని రాహు కేతువులు బలంగా ఉన్నప్పుడు కూడా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. గృహంలో ఉన్న 8 దిక్కుల్లో కూడా ఏ దిక్కులోనైనా వాస్తుపరమైన దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు అధిగమించడానికి కూడా శుక్రవారం సందర్భంగా పటిక ముక్క పరిహారం విశేషంగా సహకరిస్తుంది. శుక్రవారం నాడు ఒక పటిక ముక్కను గృహానికి తెచ్చుకోవాలి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటిక ముక్కను ఉంచి, ఈ పటిక ముక్కతో పాటుగా 5 గవ్వలు, 5 గురువింద గింజలు, 5 జీడి పిక్కలు, 2 ఎండుమిరపకాయలు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఆ మూటను పూజా మందిరంలో ఉంచి ఆ మూటకి కుంకుమ బొట్లు, గంధం బొట్లు అలంకరించాలి. ఆ మూటకు ధూపం చూపించి అగరబత్తులు వెలిగించాలి. శుక్రవారం రోజు ఈ విధంగా పటిక ముక్కను తెచ్చుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించిన తర్వాత మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ప్రతిరోజు ఆ మూటకి ధూపం చూపిస్తూ అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం చూపించిన తర్వాత తీపి పదార్థం నివేదించి ఆ తర్వాత శనివారం రోజు ఈ మూటను మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో కట్టాలి. ఇలా చేయటం ద్వారా జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉండటం వల్ల నరదృష్టి ఎక్కువగా తగులుతున్న వాళ్ళకి ఆ నరదృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. గృహంలో ఏ దిక్కులో వాస్తు దోషాలున్నా సరే 8 దిక్కుల్లో ఉన్నటువంటి వాస్తు దోషాలను తగ్గింపజేసే శక్తి ఈ ప్రత్యేకమైన పరిహారానికి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే స్వస్తిక్ గుర్తుకి పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడి నాభి నుంచి స్వస్తిక్ ఆవిర్భవించిందని పురాణాలలో చెప్పారు. స్వస్తి క్షేమ కార్య కథయతి ఇది స్వస్తిక్ అన్నారు. మనకి క్షేమాన్ని శుభాన్ని కలిగింపజేసేది స్వస్తిక్. అందుకే ప్రాచీన కాలంలో గృహం పైభాగంలో కలశం గుర్తును చెక్కించుకొని ఆ కలశం గుర్తు పక్కనే స్వస్తిక్ గుర్తులు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకే ఏ ఇంటి సింహద్వారం పైభాగంలో అయితే పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తులు అలంకరించి శుభం లాభం అని రాస్తారో ఆ ఇంట్లో అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అంతటి శక్తివంతమైనటువంటి స్వస్తిక్ని పంచలోహాలతో తయారు చేయించుకొని ఒక లాకెట్ లాగా ధారణ చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పంచలోహాలతో తయారు చేయబడిన స్వస్తిక్ లాకెట్ని శుక్రవారం పూజా మందిరంలో ఉంచి ఆ లాకెట్కి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి అగరబత్తులు చూపించి తీపి పదార్థం నివేదన చేసి ఆ స్వస్తిక్ లాకెట్ని మెడలో ధారణ చేయాలి. శుక్రవారం అలా ధరించటం వీలు కాని పక్షంలో అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథి రోజు కూడా స్వస్తిక్ లాకెట్ను మెడలో ధారణ చేయవచ్చు. ఇలా చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రబలం తక్కువగా ఉన్నవాళ్ళు శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుటుంబంలో ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి క్రిస్టల్ బాల్ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. క్రిస్టల్ బాల్ని గృహానికి శుక్రవారం రోజు తెచ్చుకొని సూర్యకిరణాలు ప్రసరించే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా, లేదా మీ పడక గదిలో లైట్లు ఉన్న చోట ఏర్పాటు చేసుకోవటం ద్వారా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఈ క్రిస్టల్ బాల్ను గృహానికి తెచ్చుకున్నప్పుడు ముందుగా అమ్మవారి చిత్రపటం దగ్గర దాన్ని ఉంచి అమ్మవారి పూజ చేసి ఈ క్రిస్టల్ బాల్కి కుంకుమ బొట్లు, గంధం బొట్లు అలంకరించి ఆ తర్వాత సూర్యకిరణాలు పడే ప్రాంతంలో గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి ఉప్పు కలిపిన నీటితో ఈ క్రిస్టల్ బాల్ని శుద్ధి చేసి ఆ తర్వాత మంచినీటితో కూడా శుద్ధి చేసి సూర్యకిరణాలు పడే ప్రాంతంలో గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కుటుంబంలో సభ్యులందరికీ నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరిగి చక్కటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, ధనపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే
నవగ్రహాలలో శని భగవానుడికి ఇనుము, ఉప్పు, గుర్రపు నాడ ఈ 3 ఎంతో ప్రీతిపాత్రమైనవని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి శని భగవానుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ఇనుము, ఉప్పు, గుర్రపు నాడ వీటికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.